ఇజ్రాయేల్ యొక్క జీవితాలను మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, వారు 40 సంవత్సరాలు ఎడారిలో వారు ప్రయాణం చేస్తూ వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు, మోషే ప్రవక్త వారిని నడిపిస్తున్నప్పుడు ప్రభువు వారికి అనేక విషయాలను వారికి నేర్పించాడు. వాళ్ళు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దేవుని ధిక్కరించారు, మోషేని ధిక్కరించారు, మోషేను నానా మాటలు అన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, ప్రియమైనటువంటి సహోదరులారా, వారికి కొన్ని మార్గాన్ని సూచించాలని, వారిని సన్మార్గ మార్గంలో నడిపించాలని వారికి అనేకమైనటువంటి విషయాలు ప్రభు వారికి నేర్పించాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, ప్రభు వారికి కొన్ని విషయాలను వారికి నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలకు ఏమని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడంటే, చెప్పుడు ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటకును జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభు వారికి ఈ యొక్క 40 సంవత్సరాలు వారిని ఎందుకు నడిపించాడంటే, మొట్టమొదటిగా వారికి వారి జీవితంలో అన్వయించుకోవాల్సింది వినయం. వినయము కలిగి జీవించాలి. మొట్టమొదటి దేవునికి వినయము భయభక్తులతో జీవిస్తూ ఉన్నాము. మన బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నామా? మనం యావే తండ్రి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటిగా వినయాన్ని నేర్పించాడు. ఇంకా మీ హృదయములను పరీక్షించుటకు మీరు ఆయన యొక్క ఆజ్ఞలు పాటించుదరో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకుని. చూడండి, ఆయనకు వినయబద్ధులై జీవించడానికి, వినమ్రులుగా జీవించడానికి, ఆయన యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించటానికి, ఆయన యొక్క ప్రేమను కరుణను తెలుసుకోవటానికి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించి, మరి మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఒత్తిళ్లు, అనేకమైనవి వస్తూ ఉన్నాయి. దానికి కారణం ప్రభు మనకి ఏదో నేర్పించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఆయన నడిపించి వారికి వినయము కలిగే వ్యక్తులుగా వారిని నడిపించడానికి చేశాడో, ప్రభు మన జీవితాల్లో కూడా అటువంటి విషయాలను మనము గ్రహించాలి. మీరు దేవుని కనుగొని దేవుని యొక్క వాక్యను నమ్ముకొని విశ్వాసంతో జీవించాలని ఇజ్రాయేల్ ప్రజలు నడిపించారు. ఆయన యొక్క వాక్యాన్ని నమ్మటానికి, ఆయన యొక్క కృపను నమ్మటానికి, ఆయనలో జీవించటానికి ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ప్రభు అనేక రకాలుగా వారిని దీవించాడు. మనకు ప్రభుని ప్రణాళిక పూర్తిగా అర్థం కావాలి. మన జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభు మనకిచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రణాళికలు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక తీర్చిదిద్దాడు. నా జీవితంలో కూడా నేను ఎప్పుడు ఇది ఒక విశ్వాసంగా నమ్ముతా. ఏం జరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విషయం జరిగినా సరే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రమేయం లేకుండా నా జీవితంలో ఏం జరగదు. నేను ఈ సంవత్సరం గొల్లప్రోలు గ్రామానికి వచ్చానంటే అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క చిత్తం. మనం నమ్మాలి. మన జీవితంలో ఏం జరిగినా సరే, ఎటువంటి విషయాలలో మనము ఉన్నా సరే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ప్రియమైనటువంటి సహోదరులారా, అది మన విశ్వాసంతో నమ్మాలి. అందుకనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనంలో మనం చదివినప్పుడు, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించినటువంటి పథకములు ఎవరికి తెలియను? దేవునికి మాత్రమే తెలియను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనకు జీవితంలో ఏది జరిగినా సరే ఆయనకు మాత్రమే ఎరుకును, ఆయనకు మాత్రమే తెలుసు.
మరి తెలిసినటువంటి దేవునికి మనము వినయముగా ఆయన కృపకు దాసోహమై మనం శిరసా వహించి మన యొక్క విశ్వాస యాత్రను, మన యొక్క విశ్వాసమైనటువంటి జీవితాన్ని ఎటువంటి ఒడిదుడుకులు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి రోగాలు, ఏ విధమైనటువంటి వచ్చినా సరే మనము విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నేను మీ యొక్క అభివృద్ధిని కోరేవాడేనే కానీ మీ యొక్క వినాశనాన్ని నేను కోరేవాడు కాదంటున్నాడు బ్రో. ఆయన ఎప్పుడు వినాశనాన్ని కోరుకోడు, మనం నాశనం అయిపోవాలని కోరుకోడు. మనం ప్రార్థన చేస్తాం, గంటల గంటల ప్రార్థన చేస్తాం, గంటల గంటల దేవుని స్తుతిస్తాం, అదే నోటితో మనం ఇతరులని దూషిస్తాం. ఏంటి ప్రార్థన? అది ఏమైనటువంటి ప్రార్థన? అనేది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అది కాదు. మరి అటువంటి ప్రభువులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము, నా దేవుడు, నా యేసయ్య ఆశీర్వదించేటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు. మరి అటువంటి యేసయ్యను నేను వెంబడిస్తూ ఉన్నానంటే, కుటుంబ సమేతంతో కథోలిక సంఘంలో నేను ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నానంటే, ఆయనలాగా నేను కూడా జీవించాలి. ఆయనలాగా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తండ్రికి శిరసా వహించి తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు, మనము కూడా మన జీవితంలో క్రీస్తు ప్రభులాగా మనము అడుగులు వేయాలి. ఆ యొక్క ప్రణాళికను మనము శిరసా వహించి దానిని మనము స్వీకరించి మన జీవితాన్ని కొనసాగించాలి. ఇంకా యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నేను చూడండి, నేను బంగారు భవిష్యత్తును మీకు ఎప్పుడో నిర్ణయించాను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు ఎప్పుడో మనము తల్లి గర్భములో పడక మునిపే, నీకు రూపురేఖలు రాక మునిపే దేవుడు నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి మన ప్రభుని మనం ఎన్నడూను విడనాడకూడదు. ఆయన కృప మనకు చాలు, ఆయన యొక్క దీవెనలు మనకు చాలు, ఆయన మనతో ఉంటే చాలు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. ఎవరు మన తోడుగా ఉండేది? ఎవరు మన నీడగా ఉండేది? ఎవరు మన నడిపించేది? ఎవరు మన దీవించేది? తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, ఉంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు, తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు,
ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమను వహిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. యేసయ్య మన తోడుగా ఉంటాడు, మన నీడగా ఉంటాడు. ఎటువంటి ఇబ్బందుల్లోనైనా సరే, నీ అప్పుల బాధలో అయినా సరే, నీ యొక్క వేదనలో, నీ యొక్క అనారోగ్యములో, నీ యొక్క నష్టములో ప్రతి క్షణాన తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, తల్లి వలె లాలిస్తాడు, తండ్రి వలె ప్రేమిస్తాడు, అన్నలా మనల్ని నడిపిస్తాడు, ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.